హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, ఆల్కహాల్ అంటే ఏంటండి? అందరూ కలిసి హాల్లో తాగేదాన్నే ఆల్కహాల్ అంటారు. మరి తెలుగులో మద్యపాన అంటారు కదా. తాగితే మధ్యలోనే ప్రాణం పోతుంది అని చెప్పడానికి అలా అంటారులే. ఇప్పుడు మీరు తాగుతున్నారే కింగ్ ఫిషర్ బీరు మీద చిలక బొమ్మ ఉంటుంది కదా. ఎందుకు ఆ బొమ్మ ఉంటుంది? లవ్ చేసిన చిలక ఎగిరిపోతే ఈ చిలకని తాగమని అలా పెట్టారులే. అయితే మీరు లవ్ చేసిన చిలక ఎగిరిపోయింది అని మీరు మందు తాగుతున్నారా? అవును. పోతే పోయింది, కానీ నా కోసం మీరు మందు మానేయండి. ఆ చిలక ఎగిరిపోయింది అని ఎప్పుడో మానేశాను. నువ్వు పెట్టే టార్చర్కి మళ్ళీ తాగుతున్నాను. ఆ నేను పెట్టేది టార్చరా? ఆ దిక్కుమాలిన మందు తాగితే ఏమొస్తుంది? ఆనందం. మందు తాగితే ఆనందం ఏంటండి? రోగం వస్తుంది, కానీ రోగాలు ఎలాగో వస్తాయి. మందు తాగినోడి కంటే తాగనోడికే వస్తున్నాయి ఈ రోగాలు. ఇంకా ఆనందం అంటావా? ఎన్ని కోట్లు ఇచ్చినా రాని ఆనందం ఈ మందు తాగితే వస్తుంది. తాగితే అన్ని బాధలు మర్చిపోవచ్చు తెలుసా? మీకేం బాధలున్నాయండి? నాకు బాధలు లేవా? ఏం మాట్లాడుతున్నా అసలు? నేను మందుకి బానిస అయిపోయాను. నేనేం చేశాను? నారద మునిలాగా నువ్వు తయారయ్యావు. ఆయనలాగా నేను తయారవడం ఏంటండి? ఆయన ముల్లోకాలు తిరిగినట్టు నువ్వు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఈ 3 లోకాలు తిరుగుతున్నావు. ఇంకా నీకెప్పుడు నాతో మాట్లాడడానికి టైం ఉంది? చే దోమలు. ఒక పక్కన మీరు బుర్ర తింటున్నారు, ఇంకో పక్కన దోమలు బుర్ర తింటున్నాయి. దాన్ని బుర్ర తినడం అని అనరే, కొట్టడం అని అంటారు. అయినా ఈ దోమల్ని ఎందుకు పుట్టించాడో ఆ భగవంతుడు తెలియడం లేదు. ఒక పక్క దోమలు రక్తం తాగుతున్నాయి, ఇంకో పక్క పెళ్ళం రక్తం తాగుతుంది. పెళ్ళం ఉండగా దోమని ఎందుకు పుట్టించాడో ఏంటో. మీ మగవాళ్ళకి ఎంతసేపు మా ఆడవాళ్ళ మీద పడి ఏడవడమే పని అయిపోయింది. అయినా మా ఆడవాళ్ళకి మీ మగవాళ్ళకి తేడా ఏంటో తెలుసా? తెలుసు, బాగా తెలుసు. మా మగవాళ్ళు చనిపోతే ఆత్మగా మారుతారు, మీ ఆడవాళ్ళు చనిపోతే బేతాత్మగా మారుతారు. అబ్బో, మీకు నమస్కారం. మీతో మాట్లాడడం నా వల్ల కాదు. ఉండండి, బాగా చలివేస్తుంది, మంట పెడతాను. ఎవరింట్లో పెడతావేంటి మంట? ఏంటండి ఆ మాటలు? చలికాలంలో మీ ఆడవాళ్ళు ముక్కు మాత్రమే మోస్తారు, నోరు ముయ్యరు. చూసావా? ఏదో చిన్న మాట అనేసరికి ఎంత కోపంగా అడిగావో. ఎగిరెగిరి పడినా ఎగరకుండా పడినా అంతా మీ మగవాళ్ళ మంచికే. ఆ విషయం మీరెప్పుడు తెలుసుకుంటారో? భార్యాభర్తల మధ్య గొడవలు ఎప్పుడు ముగుస్తాయో? తల్లి కొడుకుల మధ్య సంభాషణ. ఒరే బాబు, స్కూల్కి టైం అవుతుంది, లేగరా, బస్సు వచ్చేస్తుంది. ఉండమ్మా, ఇంకాసేపు పడుకుంటాను. టైం అవుతుంది, లెగవా? లెగుస్తావా, 4 తెగలించమంటావా? ఉండవే అమ్మా. అయినా నిన్ను అని ఏం లాభంలే, ఆ గవర్నమెంట్ని అనాలి. ఎండాకాలంలో సెలవులు ఇవ్వకుండా చలికాలంలో సెలవులు ఇస్తే బాగున్ను. మా పిల్లల బాధ ఎవరు వింటారు, ఎవరు పట్టించుకుంటారు? చలికాలంలో సెలవులు ఇస్తే ఏం చేస్తావురా? ఎంత మాట అన్నావమ్మా. చలికాలంలో గనక సెలవులు ఇస్తే పొద్దున్నే లెగడం, తినడం, దుప్పట కప్పుకొని పడుకోవడం, మళ్ళీ తినడం, పడుకోవడం, ఇదే పని. ఏమే, కారు కొనాలి అనుకుంటున్నాను, కొనాలా వద్దా? కాసుల పేరు కొంటారా కొనరా? నేను కొనను. అయితే నేను కూడా మీ మాట వినను. వినకపోతే వెళ్ళి ఇనుప కళాయిలో బుర్ర పెట్టి తగలడు. సంసారం హద్దులు దాటితే ఇల్లు ఈదులోనికి వస్తుంది. కాసుల పేరు ఏమైనా ఉట్టికే వస్తుందా? డబ్బులు పెట్టి కొనాలి కదా. వచ్చే రోజుల్లో కాసుల పేరు రేటు పెరుగుద్ది, కారు రేటు తగ్గుద్ది. అందుకే మా ఆడవాళ్ళ మాట వినాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.